Hello everyone, welcome back to our YouTube channel English Partner Telugu. Last week మనం చేసిన very versus so versus 2 వీడియో పైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది ఇలానే ఇంగ్లీష్లో సిమిలర్గా ఉండే వర్డ్స్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. సో అందుకే ఈరోజు కూడా అటువంటి ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను. బట్ మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. అదేంటంటే మీరు గనక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ మీరు ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్తో పాటు ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ మీ వరకు అనేది వస్తుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము రన్ చేస్తున్నాము. సో ఇఫ్ యు ఆర్ ఇన్స్టాగ్రామ్ దెన్ ప్లీజ్ గో అండ్ కన్సిడర్ ఫాలోయింగ్ అస్ దేర్ as well. అండ్ ఈరోజు మన వీడియో విషయానికి వచ్చేస్తే వెరీ, సో, టు ఇవి 3 చాలా సిమిలర్ పదాలు, కానీ వీటి యొక్క మీనింగ్ ఒకటైనప్పటికీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అవి యూజ్ చేయబడతాయని లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చెక్ చేసేయండి. సూపర్బ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో లాస్ట్ వీడియో లాగానే ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే మచ్, మెనీ, అ లాట్ ఆఫ్. మచ్, మెనీ, లాట్ ఆఫ్ ఈ 3 వర్డ్స్ చూడడానికి చాలా సిమిలర్గా ఉంటాయి. వాటి యొక్క మీనింగ్స్ కూడా ఒకటే, కానీ వీటిని మనం యూజ్ చేసే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఎక్కడ వీటిని యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఈ 3 వర్డ్స్ తాలూకా మీనింగ్ ఏంటో చూద్దాం. మచ్ అన్నా, మెనీ అన్నా, అ లాట్ ఆఫ్ అన్నా మీనింగ్ అయితే ఒకటే. అర్థం ఎక్కువ లేదా క్వాంటిటీలో కొంచెం అధికంగా ఉన్నాయి అని అర్థం వస్తుంది. ఫస్ట్ మనం ఇన్ డెప్త్ మచ్ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత మిగిలిన వర్డ్స్ని చూద్దాం. ఫస్ట్ మచ్. మచ్ అనేది యూజువల్లీ మనము ఏదైనా క్వాంటిటీ ఎక్కువగా ఉంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మనము అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేటప్పుడు మాత్రమే యూజ్ చేసేటువంటి ఒక వర్డ్. ఓకే, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించలేని వస్తువులు ఏమైనా ఉన్నాయంటే వాటి గురించి మనం చెప్పాలి అనుకునేటప్పుడు మచ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, మనీ, షుగర్, టైం ఎట్సెట్రా. ఇవి లెక్కించలేని వర్డ్స్ కాబట్టి వీటి ముందు మనము మచ్ అనే వర్డ్ని జోడిస్తే అవి క్వాంటిటీలో అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి ఒక ప్రాపర్ మీనింగ్ అనేది వస్తుందన్నమాట. Now let's see some examples. You don't have much time. మీకు చాలా ఎక్కువ సమయం లేదు. There is so much money in the bank. బ్యాంక్లో చాలా మనీ ఉంది. సో ఇలా మనము మచ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. గుర్తుంచుకోండి, క్వాంటిటీ ఎక్కువ అని అర్థమైతే వస్తుంది, కానీ అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. దీనికి ఆపోజిట్గా వీ హ్యావ్ మెనీ. మెనీ ఏంటి ఆపోజిట్ అంటున్నారు, సేమ్ మీనింగ్ కదా అని డౌట్ వచ్చిందా? ఎందుకో చెప్తాను. మెనీ అనే ఈ వర్డ్ తాలూకు అర్థం కూడా క్వాంటిటీ ఎక్కువ లేదా అధికంగా ఉన్నాయి అని వస్తుంది. కానీ ఈ మెనీ అనేది మనము కౌంటబుల్ నౌన్స్ ఉండే చోట్ల యూజ్ చేస్తాం. అంటే అక్కడ ఉండే నామవాచకాలు లేదా నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము లెక్కించగలిగేవి. కాబట్టి అటువంటి చోట్ల మనము మెనీ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. దేర్ ఆర్ మెనీ కార్స్ ఇన్ హిస్ హౌస్. వాళ్ళ ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ మనం లెక్కించగలము ఎన్ని కార్లు అని. సో మెనీ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. దేర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ద కౌంటర్ టేబుల్. కౌంటర్ టేబుల్లో చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బుక్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనము లెక్కించగలం కాబట్టి మెనీ అనే వర్డ్ని యూజ్ చేసాం. అర్థమైంది కదా? మచ్, మెనీ సిమిలర్గా ఉండేటప్పటికీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మచ్ అనేది మనము అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట యూజ్ చేస్తాము, మెనీ అనేది కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట యూజ్ చేస్తాం. అంతే, ఇది గుర్తుంచుకోండి. చాలా ఈజీగా మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే 3వ పదం లాట్ ఆఫ్. ఏ లాట్ ఆఫ్ అని కూడా చాలాసార్లు అంటూ ఉంటాము. ఈ లాట్ ఆఫ్ లేదా ఏ లాట్ ఆఫ్ అనే వర్డ్ బోత్ అన్కౌంటబుల్ నౌన్స్ అండ్ కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం మచ్, మెనీ లాగా
ఒక ప్రాపర్ రెస్ట్రిక్షన్తో కాకుండా కౌంటబుల్ నౌన్స్ ఉండేటప్పుడు, అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ ఉండేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు. Shall we see some examples? Let's go. He has a lot of friends. అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. There is a lot of money. చాలా డబ్బు ఉంది. There is a lot of sugar in the jar. జార్లో చాలా ఎక్కువ షుగర్ ఉంది. సో గైస్, అర్థమైంది కదా a lot of ఎక్కడ యూస్ చేయాలి అనేసి. a lot of మాత్రమే కాదు, much, many, a lot of ఈ 3 వర్డ్స్ కూడా ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఈరోజు వీడియోలో మనం చూసేసాం. ఒక చిన్న ప్రీక్యాప్ చేద్దామా? లెట్స్ గో. ఫస్ట్, మచ్. ఇది మనం ఎక్కువ లేదా అధికంగా ఏదైనా క్వాంటిటీ ఉంది అని చెప్పడానికి యూస్ చేస్తాం, బట్ ఓన్లీ అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట. నెక్స్ట్, మెనీ. మెనీ అనేది కూడా మనం ఎక్కువ లేదా అధికంగా ఉంది అని చెప్పడానికి యూస్ చేస్తాం, కానీ కౌంటబుల్ నౌన్స్ వచ్చే చోట. లాస్ట్లీ, a lot of. a lot of అనేది మనం బోత్ కౌంటబుల్ లేదా అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చేటప్పుడు, వాటి యొక్క క్వాంటిటీ ఎక్కువ లేదా అధికంగా ఉంది అని చెప్పేటప్పుడు యూస్ చేస్తాం. వెరీ సింపుల్, రైట్? సో ఇలా మనం మన బేసిక్స్ని క్లియర్ చేసుకుంటూ, మన బేసిక్స్లో మనం స్ట్రాంగ్గా మన నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుంటే మనకి గ్రామర్ అనేది చాలా ఈజీగా వస్తుంది, అండ్ తద్వారా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలానే ఈజీగా వస్తుందండి. సో ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఒక చిన్న హోంవర్క్. లాస్ట్ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా మీరు మీ సైడ్ నుంచి మచ్, మెనీ, a lot of ఈ 3 వర్డ్స్ని యూజ్ చేసి 3 డిఫరెంట్ సెంటెన్సెస్ని ఫామ్ చేసి కింద కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. ఐల్ జస్ట్ గో త్రూ ఇట్, ఓకేనా? సో గైస్, ఇలానే మీకు ఇంకా ఏమైనా వీడియో రిక్వెస్ట్ ఉన్నా సరే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్దర్ వీడియోస్లో ఆ టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈరోజు మన వీడియో ఇంతతో సమాప్తం అండి. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ రియలీ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.